ఆర్ నారాయణమూర్తి గారు సభకు నమస్కారం అండి. నాది ఈస్ట్ గోదావరి మల్లంపేట, సామాన్య రైతు బిడ్డనండి. నాకు సినిమా హీరో అవ్వాలి, క్లాప్స్ కొట్టించుకోవాలి, పేపర్లో నా బొమ్మ పడాలి, నేను హీరోని అయిపోయాను అనుకోవాలని అంబిషన్తో ఊరు ఓడని అమ్మ బాబుని వదులుకొని నేను మద్రాసు వచ్చానండి. మా అమ్మ ఇచ్చిన 70 రూపాయలతో. ఆ డబ్బులు అయిపోయాయండి. పాండీ బజార్లో, పార్కుల్లో ట్యాప్ వాటర్ తాగుతూ మంచి ఇలా బలంగా ఇల్లునోడి ఇలాగైపోయి నేనేదో అనుకున్నా. నేను వెళ్ళిన వెంటనే ఎన్టీ రామారావు గారు, రా బ్రదర్ నీకు నేను వేషం ఇస్తాను, భోజనం పెడతాను అనేసుకున్నానండి. అక్కిన నాగేశ్వర గారు, రా బ్రదర్ భోజనం పెడతాను, వేషం ఇస్తాను అనేసుకున్నానండి. అలా నేను వాళ్ళ ఇళ్ళకి వెళ్తే నాలాగా లక్షలాది మంది యాంబిషన్తో కూడుకొని వచ్చిన సిరి పిచ్చోళ్ళు మద్రాస్ పాండీ బజార్లో తిరుగుతుంటే, ఓయ్ బాబో ఇది ఇంత కష్టమా, ఇంతమందిలో నేను ఒక్కడున్నా అనే ఫీలింగ్ వచ్చి ఇలాగైపోయిన తర్వాత నేను ఎలా వెనక్కి వెళ్ళాలి, ఏదన్నా వేషం వేయాలి, ఎవరి దైవాలు వేయాలి, ఎవరిని కలుసుకోవాలి. అలాంటి దశలో రాజబాబు గారు మేకప్ మని చిన్ని గారండి, ఆ మహానుభావుడు నాకు మహాలింగపురంలో ఒక కార్ షెడ్లో ఆశ్రయం ఇచ్చి విక్రమ్ స్టూడియో తీసుకుని వెళ్ళాడు సార్. ఆయన అక్కడ ప్రతాపర్సు రాఘులు గారి సినిమా మా గురువారి డైరెక్షన్ తాతామణి జరుగుతుందండి. మీరు నమ్మండి సార్, నేను బొమ్మలు వేస్తాను సార్, నాగేశ్వర బొమ్మలు, రామారావు బొమ్మలు, మిమ్మల్ని చూసాల బొమ్మలు నేను వేస్తుంటా సార్. నేను నాగేశ్వర బొమ్మ వేసి మా గురుగారు రాగానే చూపించాను సార్. తమ్ముడు అని ఇలా భుజం తట్టాడు. నేను యు బిలీవ్ మీ మై ఫ్రెండ్స్, ప్రప్రథంగా మద్రాస్ సినిమా ఇండస్ట్రీలో భుజం మీద తమ్ముడు అని ఆప్యాయంగా చేసిన మా గురులో ఉన్న మాననీయ కోణానికి అప్పుడే నేను శిరస్సును దండం పెట్టేశాను సార్. దట్ ఈస్ దాసన్ అంటారండి, మాననీయ కోణం. ద బెస్ట్ హ్యూమన్ బీయింగ్ ఇస్ ద బెస్ట్ కమ్యూనికేటర్ మార్క్స్ ఇస్ ద మ్యాన్ సచ్ అ గుడ్ ఎట్ హార్ట్. కళలు వచ్చేసాయి. దీని అమ్మ ఇంకా మద్రాసులో ఉండొద్దు, దిబ్బద్దాం, మనూరు వెళ్ళిపోదాం, ఇంకా హ్యాపీగా చదువుకుందాం అన్న ఫీలింగ్తో ఉన్నాను సార్. ఆ మహానుభావుడు చిన్నపిల్లాన్ని ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసేట్లేదు సార్. ఇప్పుడు ఏం చేస్తున్నా బాబు, ఇలా సార్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసి వచ్చాను సార్, నా సినిమా పిచ్చి సార్, నేను హీరో అవ్వాలి సార్, ప్లీజ్ సార్ అన్నానండి. నేను పాస్ అయ్యాను సార్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్. నువ్వు బిఏ పూర్తి చేసుకొని రా, నేను నీకు తప్పకుండా వేషం ఇస్తాను అన్నారు సార్ ఆ మహానుభావుడు. నేను బిఏ పాస్ అయ్యి సినిమా ఫీల్డ్కి వెళితే నేడనే సినిమాలో కృష్ణ గారు అబ్బాయి రమేష్ బాబు గారు హీరో అయితే నేను సెకండ్ హీరో సార్. ఆ సినిమా 110 రోజులు ఆడితే సార్ బ్రహ్మాండం హిట్ అయితే నాకు మంచి పేరు వచ్చింది సార్. ఇక్కడ విషయం ఏంటండి, మద్రాసు వెళ్ళిన నన్ను నీ కులం ఏంటి కానీ, నీ మతం ఏంటి కానీ, అసలు నువ్వెవరు అని కానీ ఏమీ అడగకుండా నాకున్న పిచ్చిని తీసుకొని ఆ మహానుభావుడు వేషం ఇచ్చి భరోసా ఇచ్చి ఈవేళ మీ అందరికీ నన్ను ఆదరించి నటుడిగా పరిచయం చేసినందుకు ఆ మహానుభావుడికి దండం పెడుతున్నాను సార్. నన్నే కాదు, నాలా చాలా మందికి ఈ భరోసా, ఓ అండ, ఓ దండ. వాట్ ఈజ్ అ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. తర్వాత ఇంకా ఆయన గొప్పతనం గురించి ఏం చెప్పుకుంటామని గొప్పగా రాశారు. ఇక్కడ ఈ మహానుభావులు గొప్పగా రాశారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ దిక్సూచి దాసరి. ఎస్, నిజంగా దిక్సూచి అయినా కలం బలాన్ని, మేధో శక్తిని సమాజానికి పంచిన దాసరి శక్తి. ఎస్, అటువంటి మహానుభావుడైనా తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఆత్మబంధువు, నిజంగా ఆత్మబంధువు అయినా. ఆయన గొప్పతనం అండి, భారతదేశంలో సజ్జిత్ రాయ్ చాలా గొప్ప దర్శకుడు, ఇంటర్నేషనల్ ఫేమ్ అండ్ నేమ్, పథేరి పాంచాలితో అలాంటి చిత్రాన్ని నేడా ఓం అని చూసి తీసి మా గురువు కూడా సచ్ ఎ గ్రేట్ ఆర్బిటరీ డైరెక్టర్ అనుకోండి. ఈజ్ లైక్ అదూర్ గోపాలకృష్ణన్, ఈజ్ లైక్ పుట్టన్ కనగాల్, ఈజ్ బాలచందర్, ఈజ్ దట్ సజ్జిత్ రాయ్. గుడ్. కె రాఘవేంద్రరావు మన తరంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ యొక్క కమర్షియల్ బొనాంతాని ఆకాశాన్ని చాటాడు మహానుభావుడైన. అలాగే కె రాఘవేంద్రరావు గారితో కూడా పోటీపడి బొబ్బులి పూలు అన్నాడైనా, ప్రేమాభిషేకం అన్నాడైనా, సర్దార్ పాపరాడు అన్నాడైనా, మనుషులతో ఒకటే అన్నాడైనా. సో రాఘవేంద్రరావు మీకులాగా నేను కూడా తీస్తున్నాడైనా. అలాగే కె విశ్వనాథ్ గారు రీసెంట్గా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, ద గ్రేట్
మాన్యుమెంట్. ప్రపంచ తెలుగు చిత్ర పరిశ్రమ యొక్క గొప్పతనాన్ని, తెలుగు చిత్ర యొక్క పటాన్ని ప్రపంచపరంగా శంకరాభరణంతో ఎగరేసిన మహానుభావుడు కె. విశ్వనాథ్. అలాంటి విశ్వనాథ్ గారు మీరు శంకరాభరణం తీస్తే నేను మేఘ సందేశం తీస్తాను ఆయన. అక్కడ సక్సెడ్ అయినా. అలాగే బాబు గారు ది గ్రేట్ డైరెక్టర్, ఎస్థెటిక్ వాల్యూస్, అమోఘమైన సినిమా తీసిన బాబు గారు లాగా నేను శివరంగిని, గోరింటాకు అని అలాంటి చిత్రాలు కూడా తీశాడు ఆయన. చివరికి నా అలాంటి వాడు, ఓ మాదాల రంగారావు అలాంటి వాడు, సమాజపరంగా టీ కృష్ణ గారు అలాంటి వాడు, ఓ పరుచూరి ప్రదర్శన లాంటి వాడు సమాజపరంగా ఏమైనా చిత్రాలు తీస్తే ఏ నారాయణమూర్తి నువ్వే కాదు నేను కూడా తీస్తాను చూసుకో అని ఒరే రిక్షా ఓసేరామ లాంటి చిత్రాలు కూడా తీశాడు ఆయన. కాబట్టి ఆయన ఈజ్ ఆల్రౌండర్. ఒక్కొక్క కోణంలోనే కాకుండా ఎంతమంది ఉంటారో ఈజ్ లైక్ అక్టోపస్. మొత్తం అలాగ ఆహ్వానించిన మహానుభావుడైన కథ, స్క్రీన్ ప్లే, డైరెక్టర్, లిరికిస్ట్, ప్రొడ్యూసర్, యాక్టర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, వాట్ నాట్ ఎవ్రీథింగ్ అన్నిటినీ మించి తెలుగు చలనచిత్ర పరిశ్రమని హైదరాబాద్ తీసుకురావడానికి అమోఘమైన కృషి చేసిన మహనీయుల్లో ఒక మూల స్తంభాల్లో మా గురువు దాసనారాయణ కూడా ఒకడు. అలాగే కార్మికుల గురించి అన్నింటిలో చెప్పారు హ్యాట్సప్ హ్యాట్సప్ హ్యాట్సప్. సో అలాంటి మహానుభావుడు కళ్ళ ముందే కనపడుతున్నాడు ఆయన. మా గురువు అప్పుడు చనిపోయారా ఏడుపు వస్తుంది. ఓకే, కాలం చాలా గొప్పది. పోయిన వాళ్ళు అందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయిన వాళ్ళు తీర్పుతున్నాడు. మహాకవి శ్రీశ్రీ గారు అన్నట్టు, ఆత్రేయ గారు అన్నట్టు ఆ మహానుభావుడు మన తీర్పుగా మిగిలిపోయాడు ఆయన. అయితే మా గురుగారు అన్న గొప్పతనం ఏంటంటే తాతామాడు నుంచి మొన్నటి సినిమా వరకు, ఆ పరమవీర చక్ర వరకు, యంగ్ ఇండియా వరకు కూడా కుటుంబ విలువల, మన్నీ కోణాల, సమాజపరమా, ఆర్థికపరమా, రాజకీయపరమా, ఏ రంగంలో కావచ్చు అన్ని రకాల ఇష్యూస్ టచ్ చేసి సక్సెస్ నిలబడిన మహానుభావుడు దాసనారాయణ గారు. అలాగే ఈజ్ త్రిముఖుడైన, 3 ముఖాలు గలవాడైన, ఓ బ్రహ్మ విష్ణు మహేశ్వరులాగా, ఓ సినిమా కళాకారుడుగా, దర్శకుడుగా ఒక ముఖం అయితే, ఒక పత్రికాధిపతిగా 2వ ముఖం, రాజకీయ నాయకుడిగా 3వ ముఖం. 3 ముఖాల్లో కూడా సక్సెస్ అయిన మహనీయుడు దాసరి నారాయణరావు గారు. అంత మహోన్నత వ్యక్తి ఈవేళ మన ముందు లేరు, అయినా మన కళ్ళ ముందే కనపడుతున్నాడు ఆయన. కాబట్టి ఏ ఆశయాల కోసం, ఏ మహోన్నత లక్ష్యం కోసం ఆయన ఈ సినిమా ఫీల్డ్లో కృషి చేశాడో ఆ ఆశయాల్ని, ఆ మహోన్నత లక్ష్యాల్ని మనం ముందు సాగి తీసుకొని వెళ్ళాలి. నేను ఇండస్ట్రీ పెద్దలందరినీ ఒకటే కోరుకుంటున్నా, నివాళి ఆయనకిచ్చే నిజమైన నివాళి ఏమిటి? ఓ పెద్దలారా, ఈవేళ 10 కోట్లు ఉంటే వాళ్ళ హీరో అవ్వచ్చు, తప్పే ఉందండి. వాళ్ళ అబ్బాయిని హీరో చేయాలి, 10 కోట్లు పెడతాడైనా, ఈ గాట్ రైట్. అలాగే వారసత్వం, వాళ్ళ అబ్బాయిలు మాకు ఏ వ్యాపారం ఉంది, మేము సినిమా హీరోలు అవుతాం, మా ఫాదర్లు అవుతారు, అవ్వచ్చు, అవ్వాలి. ఐ మెట్ సారీస్ట్, అందరూ అవ్వాలి, దయించి అందరూ అవ్వాలి. అయితే ఈ భారతదేశంలో కానీ ఈ ప్రపంచంలో కానీ ఓ సినిమా యాక్టర్ అవ్వాలనే అంబిషన్ డబ్బున్న వాళ్ళకి కాదు, పేదవాళ్ళకు కూడా ఉంటుంది. అందుకే అంబేద్కర్ మహానుభావుడు రిజర్వేషన్స్ పెట్టాడు. ఎవరికైతే అవకాశాలు లేవో, హక్కులుండి కూడా, అర్హత ఉండి కూడా అటువంటి వాళ్ళకి మనం రిజర్వేషన్ కల్పించాలని మహోన్నత ఆశయం అంబేద్కర్ మహానుభావుడు ఎలా పెట్టాడో, అలాగే మాలాంటి పేదవాళ్ళు చాలామందికి యాక్టర్లు అవ్వడానికి, టెక్నీషియన్ అవ్వడానికి, డైరెక్టర్లు అవ్వడానికి మా గురువు దాసనారాయణ ఎలాగైతే గొప్ప కృషి చేశారో, అలాగే ఇప్పుడు వస్తున్న గొప్ప గొప్ప దర్శకులు, నిర్మాతలు కూడా సామాన్య వాళ్ళు కూడా ఎవరన్నా వస్తే దయించి వాళ్ళు కూడా వేషాలు ఇస్తూ వాళ్ళ అంబిషన్ తీరుస్తూ అసలు శిశులు నివాళి దాసనారాయణ గారికి ఇవ్వాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నానండి. నమస్కారం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.